హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీలో ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మన ఛానల్ నుండి న్యూ బ్యాచ్ అనేది బిజినెస్ అనలిస్ట్ వెరీ సూన్ స్టార్ట్ అవబోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ టు ది నెంబర్. నేను నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ ఫ్రమ్ దేర్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కెరియర్ గ్యాప్. సో చాలా మందికి కెరియర్ గ్యాప్ ఉంటుంది. సో దాని వలన వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉంటారు. ఐ మీన్ విచ్ కోర్స్ అంటే ఏ కోర్స్ తీసుకుంటే మనకు జాబ్ రావడానికి ఉంటుంది, అలాగే సర్వైవ్ అవ్వడానికి ఇంటర్వ్యూ పరంగా, బీజీవీ పరంగా ఇవన్నీ ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే చాలా రిస్క్ ప్రాసెస్. సో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ నేను సజెస్ట్ చేస్తాను స్ట్రాంగ్లీ. ఏంటి అంటే అది బిజినెస్ అనలిస్ట్. సో వై ఓన్లీ బిజినెస్ అనలిస్ట్ అంటే ఆ, ఇది చూస్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫర్ ఎస్పెషల్ ఫర్ కెరియర్ గ్యాప్, నాన్ ఐటీ నుండి ఐటీకి ట్రాన్సిషన్ అయ్యే వాళ్ళు. ఎందుకు అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎందుకు అంటే ఐ చాలా మంది ఏమనుకుంటారంటే ఐటీ జాబ్ ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఇట్స్ సాలరీస్ అండ్ ఇట్స్ కల్చర్. సో చాలా మంది ఐటీ జాబ్ ప్రిఫర్ చేస్తారు, దాట్ టు విత్ నాన్ కోడింగ్. సో వన్ ఆఫ్ ది రీజన్ చాలా మంది ప్రిఫర్ చేసేది ఎస్పెషల్లీ కెరియర్ గ్యాప్ నాన్ ఐటీ స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే ఈ బిజినెస్ అనలిస్ట్ అనేది జీరో కోడింగ్. ఈవెన్ తో ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ జాబ్, ఇది వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ జాబ్ ఈ బిజినెస్ అనలిస్ట్ అనేది. సో వన్ ఆఫ్ ది రీజన్ మీరు పిక్ చేసుకోవడానికి బిజినెస్ అనలిస్ట్ ఇస్ నాన్ కోడింగ్. అంటే మీకు ఇందులో కోడింగ్ అనేది రాయరు. చాలా మంది ఆ, ఏమనుకుంటారంటే పానిక్ అవుతారు. ఐటీ జాబ్ అనగానే కోడింగ్ చేయాలి, కోడింగ్ రాయాలి, ఓకే, సో చాలా వరకు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ, దేర్ ఆర్ సమ్ ఓపెనింగ్స్, ఐ మీన్ దేర్ ఆర్ సమ్ జాబ్స్. ఆ జాబ్స్ కి అసలు కోడింగే అవసరం లేదు. తో ఇట్ విల్ బిలాంగ్స్ టు ది ఐటీ జాబ్స్. సో నేనేమంటున్నా అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అబౌట్ జాయినింగ్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ ఇస్ నాన్ కోడింగ్. సో నాన్ కోడింగ్ వలన మీరు అసలు ఈజీగా సర్వే అవ్వచ్చు. కొన్ని టూల్స్, బిజినెస్ అనలిస్ట్ అవ్వాలంటే టెక్నికల్ అవసరం లేదు. కొన్ని టూల్స్, కొన్ని మెథడాలజీ, డాక్యుమెంటేషన్స్, ఓకే, ఇలాంటివి మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ యూ కెన్ బికమ్ బిజినెస్ అనలిస్ట్. అండ్ నేను 40 డేస్లో మీకు కోర్స్ అనేది కంప్లీట్ చేసి మీరు ఫర్దర్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేలాగా నేను చూస్తాను. సో వన్ ఆఫ్ ది రీజన్ ఇది. సెకండ్ థింగ్ ఈస్ బీజీవీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సపోర్ట్ అండ్ స్ట్రాటజీ. సో ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉందో మేము హెల్ప్ చేస్తాం. స్పెసిఫిక్గా మాకు ఒక టిప్స్ ఉన్నాయండి. ఐ మీన్ హౌ టు సర్వైవ్, హౌ టు ఈ బీజీవీ నుండి ఎలా యాక్చువల్గా మనం ఈ కెరియర్ గ్యాప్ వాళ్ళు యాక్చువల్గా ముందుకు వెళ్ళాలి క్లియర్ చేసి. సో ఆ ప్రాసెస్ అనేది మేము యాజ్ ఎ ట్రైనర్గా మేము హెల్ప్ చేస్తాం. ఓకే, సో అది ఎలా చేస్తాం, ఏం చేస్తాం అని మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి, మేము చెప్తాము. ఓకే, సో డాక్యుమెంట్స్ ఏం అవసరం, అసలు ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు, ఐ మీన్ ఎలా వెళ్ళాలి, ఈ బీజీవీ ఎలా క్లియర్ చేయాలి, ఏ కంపెనీస్ ఎలిజిబుల్, ఇవన్నీ మేము మీరు మాకు కనెక్ట్ అవుతే మేము మీకు కాల్ చేసి చెప్తాం. ఓకే, అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. సో నా ట్రైనింగ్ ఓవరాల్ రియల్ టైంలో ఉంటుంది, నాట్ ఫ్రమ్ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ బిజినెస్ అనలిస్ట్ కోర్స్ అనేది నా నుండి తీసుకునే వాళ్ళకి ఏంటి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఈ కెరియర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ నుండి ఐటీకి ట్రాన్సిషన్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ అంటూ ఫేక్ ఎక్స్పీరియన్స్. ఓకే, దే ఆర్ నాట్ ఎ ఫ్రెషర్, దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ అంటూ ఫేక్ ఎక్స్పీరియన్స్. సో అలా వెళ్తున్నప్పుడు జస్ట్ బేసిక్స్, ఇంట్రొడక్షన్ పార్ట్ నేర్చుకొని వెళ్తే మీరు బై ఛాన్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో మీరు సర్వైవ్ అవ్వలేరు. ఎందుకంటే ద ఎక్స్పెక్టేషన్ విల్ బి హై ఆన్ యూ బికాస్ సిన్స్ యూఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో మీరు ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూషన్లో ట్రైనర్ నుండి బేసిక్ లెవెల్స్, ఫండమెంటల్ లెవెల్స్ నేర్చుకుంటే అది మీరు అక్కడ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా? లేదు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది మేనేజ్మెంట్ కంపెనీలో జాయిన్ అయ్యాక. సో అది అవ్వాలి, అది ఫుల్ఫిల్ చేయాలి అంటే మీరు మంచి ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆ ట్రైనర్ రియల్ టైం చెప్తున్నాడా, లేదంటే యాజ్ యూజువల్ పీపీటీ ఓపెన్ చేసి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడా అని చెప్పి మీరు కనుక్కోవాలి. సో నా వరకు వచ్చేసి నేను ఆపోజిట్ అండి. ఈ పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేయడం, నా సెషన్స్ అన్ని రియల్ టైం ఉంటుంది, రోల్ ప్లే ఉంటుంది, ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో యా, ఇది వచ్చేసి రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ నా నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఫర్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ఇంటర్వ్యూ అండ్ రెజ్యూమ్ గైడెన్స్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ది కోర్స్ మీకు ఎండ్ టు ఎండ్ మీ ఎబిలిటీ బట్టి నేను అనేది సివి ప్రిపరేషన్,
ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నాతో ఒక డాక్యుమెంటేషన్ ఉందండి, ఇంటర్వ్యూ డాక్యుమెంటేషన్. అందులో గన్ షాట్ క్వశ్చన్స్ బిజినెస్ అనలిస్ట్కి ఏమైతే ప్యానెల్ మెంబర్స్ అడుగుతారో ఇంటర్వ్యూలో, ఆ క్వశ్చన్స్ అనేది నేను స్పెసిఫిక్గా డిజైన్ చేశాను. మీరు అది నేర్చుకుంటే సరిపోతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ అసలు అంటూ ఉండవు, ఎక్సెప్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద డాక్యుమెంటేషన్ విచ్ ఐ హ్యావ్. నాతో ఉన్న డాక్యుమెంట్ అనేది మీకు పంపిస్తాను అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఆల్వేస్ అప్రోచ్ మీ. ఓకే. సో ఇది ఒక, ఐ మీన్, సపోర్ట్ మీ నుండి, నా నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్పెషల్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి. సర్వైవ్ లాస్ట్ వన్ ఏంటంటే సర్వైవల్ స్కిల్స్ ఇన్ ది ఐటీ వరల్డ్. సో ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు చాలా మంది అసలు ఐటీ ఇండస్ట్రీ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, అసలు ఎవరు ఉంటారు, అసలు ఏం చేస్తారు, అసలు ఎలా సర్వైవ్ అవ్వాలి కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే డ్యూ టు దర్ కెరియర్ గ్యాప్ వాళ్ళంటూ అసలు ఇంతవరకు జాబ్స్ అనే కొంతమంది చేయకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేసి కొన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి డెఫినెట్లీ ఒక నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం ఆఫీస్లో సెలెక్ట్ అయ్యాక కంపెనీ మూవ్ ఆన్ అవ్వాలి, అందరితో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఒక ప్రాసెస్ అనేది తెలవాలి. ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది, ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారు, అండ్ మీరు బిజినెస్ అనలిస్ట్గా ఏం చేస్తారు. సో ఇలాంటివన్నీ మీకు తెలియాలి డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్, ఐ మీన్, మీరు గ్యాప్ తర్వాత వెళ్తున్నారు కాబట్టి మీరు ఒక ప్రూవ్ అనేది చేయాలి, మీకు అన్నీ తెలిసేలాగా. సో యా, నేను ఈ సెషన్స్లో మీకు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి, ఎలా ఉండాలి, అసలు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఐ మీన్ మీరు ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతారు, మీ రోల్స్ ఏముంటుంది, ఓకే, మీ ఎంటైర్ సాఫ్ట్వేర్ వర్క్ కల్చర్ గురించి అనేది నేను చెప్తాను. సో ఈ 5 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి. అది నేను నా సెషన్స్ ద్వారా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా నుండి, నేను ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడానికి. సో అండ్ యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది వీడియో అండి. మీరు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ది వీడియో. సో మళ్ళీ కలుస్తాను వేరే కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్.